చేసుకుంటూ అలాగే 1 lakh అబో ఎర్నింగ్ చేసుకుంటూ ఒక ఇల్లు ఓన్ గా ఐఎంసి ద్వారా ఎర్నింగ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ తో కట్టించడం జరిగింది. అలాగే ఒక కార్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. అందరం వెల్కమ్ చేద్దాం మరి. ఒక్కసారి గ్రాండ్ వెల్కమ్ సార్ కి ఇన్వైట్ చేద్దాం. చాట్ బాక్స్ లో అందరు టైప్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ సార్ దుర్గా కిషోర్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివ గారు. ఈరోజు చాలా ఎక్స్ట్రాడినరీగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఆ, నా పేరు దుర్గా కిషోర్, సార్ చెప్పడం జరిగింది. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను యాక్చువల్ గా ఈ ఏఎంసీలోకి రాకముందు అంటే ఆ, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నాను. దాంట్లో చాలా హెవీగా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉన్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే క్యూర్ అయిందో అప్పుడు నేను రియలైజ్ అయ్యి నేను స్టార్ట్ చేయడం జరిగిందండి బిజినెస్. అయితే నేను మెయిన్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ప్రజెంట్ ఇప్పుడు ఆ, ఆరోగ్యపరంగా దీంట్లోకి వచ్చాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూస్తే కనుక మంచి ఆదాయం అయితే తీసుకుంటున్నానండి. అది నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా సాధ్యమే ఫ్రెండ్స్. అంటే నేను ఇప్పుడు నా యొక్క జర్నీ గురించి జస్ట్ నేను ఇప్పుడు చాలా మంది నన్ను ఒక డౌట్ అడిగారు, మీకు ప్రాబ్లమ్స్ తగ్గినాయి అంటున్నారు కదా, ఏమేం ప్రాబ్లమ్స్ తగ్గినాయి సార్ అని. నాకు గ్యాస్ట్రిక్ ఉండేది ఫ్రెండ్స్, అలాగే డస్ట్ అలర్జీ ఉండేది. డస్ట్ అలర్జీ క్రమేపీ ఉంటే ఆస్మాలో కూడా దింపుతున్నాను. ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అండి. అయితే ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ ఐఎంసీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే రెగ్యులర్ గా వాడడం మొదలెట్టానో నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. అలాంటి ఒక ప్రాబ్లం గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని. అయితే ఒకటే ఫ్రెండ్స్, చాలా మంది చాలా రకాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. చాలా మంది, తక్కువ కాదు, ఒకళ్ళ ఇద్దరని కాదు, చాలా మంది అయితే ఉన్నారు. అలాగా నా ఎంత హెవీ ప్రాబ్లం ఫేస్ చేస్తానో నాకు తెలుసు కాబట్టి నా లాంటి వాడికే ప్రాబ్లం తగ్గింది కదా ఈ ఐఎంసీ ప్రొడక్ట్స్ ద్వారా. చిన్న చితక వ్యవహారాలు అన్నింటికి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేద్దామని మెయిన్ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సరే, ఓకే, మీరు అంత ప్రాబ్లం ఫేస్ చేసేవారంటే జర్నీలో నేను ఇప్పుడు మాట్లాడతానని. అయితే నేను ఈ ఐఎంసీ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి నా అప్లైనర్స్ నా మహబూబ్ ఖాన్ గారు అలాగే విశ్వనాథ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ఐఎంసీ బిజినెస్ లో నిలబడ్డానంటే దానికి కారణమైనటువంటి నా లైన్ స్పాన్సర్ అందరికీ కూడా పేరు పేరున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసీ ఏపీ తెలంగాణ లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్ చేస్తున్నానండి సాదరంగా. ఎనర్జైజ్డ్ డే, ఎర్లీ మార్నింగ్ ఎనర్జైజ్డ్ డే కి వెల్కమ్. అయితే ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం లో ఒక ప్రాబ్లం గురించి చాలా మంది అయితే అడగడం జరిగింది. సార్ మీరు ఏం వాడారు, ఎలా పనిచేస్తుంది, ఏంటి అన్న దాని గురించి. అంటే వాళ్ళందరికీ కూడా అంటే అడిగిన దానికి నేను క్లారిటీ ఇద్దామన్న ఉద్దేశంతో ఒకసారి తెలియజేద్దామని నేను ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే కనుక ఆస్మా ప్రాబ్లం. ఎందుకంటే డస్ట్ అలర్జీ క్రమేపీ ఉంటే కనుక అది ఆస్మాలోకి దింపుతుందండి. ఆస్మా ఎంత వరకు వచ్చిందంటే నా జేబులో ఇన్హేలర్ పట్టుకుంటే కానీ నేను బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్హేలర్ ఆస్మా పేషెంట్లు అందరూ మీకు తెలుసు ఇన్హేలర్ వాడుతుంటారు. ఇన్హేలర్ అన్నది ఎన్నిసార్లు వాడతారంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాడుతుంటారు. కానీ నాకున్న పరిస్థితిని బట్టి నేను 6 నుంచి 8 సార్లు వాడేవాను ఫ్రెండ్స్ ఇన్హేలర్ అనేది. అయితే ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే గనక చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. కానీ మందులు వాడలేదా అంటే వాడుతూనే ఉన్నాను, డాక్టర్లు మార్చుకుంటూ వెళ్ళేవాడిని, ప్రాబ్లం తగ్గేది కాదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే రెగ్యులర్ గా వాడటం మొదలెట్టానో నా ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ప్యూర్ ఫ్రెండ్స్. ఒకనొక టైంలో అయితే కనుక నా యొక్క క్లాత్ బిజినెస్ నాకు చేసేది. అయితే బిజినెస్ సీజన్ స్టార్ట్ చేసే టైంలో తెల్లవారుజామున లేచి 4 గంటలకు ఒకసారి క్లీన్ చేసుకుని పార్సల్స్ ఓపెన్ చేద్దాం అన్న టైంలో నాకు అక్కడ డస్ట్ అనేది వస్తుంది కదండి. ఆ డస్ట్ వల్ల ఏమవుతుందంటే కనుక అప్పుడు తెలిసిందండి నాకు ఆస్మా ఉన్నదన్న విషయం నాకు అర్థమైందండి. హెవీ అండి, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం మామూలుగా కాదండి. ఏంటంటే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేను, ఏం జరుగుతుందో తెలియదు, ఏంటో ప్రాబ్లం తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు హ్యాపీగా షేర్ చేస్తున్నానండి. ఎలాంటి ఆ ప్రాబ్లం ఆయాసం కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఎలాంటిది లేకుండా హ్యాపీగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నానంటే దానికి మెయిన్ కారణం ఐఎంసీ ఉత్పత్తులండి, ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది. ఇప్పుడు నేను ఈ రోజు తీసుకున్న టాపిక్ ఆస్మా. నేను ఆల్రెడీ ఆస్మాడి అనుకోకుండా నిన్న జరిగింది. నిన్న సెషన్ కూడా హిందీలో జరగడం జరిగింది. నేను అనేక కారణాల వల్ల నేను లాగిన్ అవ్వలేకపోయాను. చాలా మంది లీడర్స్ అయితే లాగిన్ అయి ఉంటారు. ఇప్పుడు నేను వాడిన ప్రొడక్ట్స్ నా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్న దాని గురించి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆస్మా అనేది ఏంటంటే చూసుకుంటే కనుక ఊపిరితిత్తులకి దీర్ఘకాలిక వ్యాధి ఫ్రెండ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. ఇది ఐఎంసీ ప్రొడక్ట్స్ ద్వారా, ఉత్పత్తుల ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎలాగన్నా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఆస్మా అంటే ఏంటి అనేది పరిచయం చేద్దాం. అంటే ఊపిరితిత్తులకి దీర్ఘకాలికంగా వ్యాధి, ఇది శ్వాస సంబంధిత వ్యాధి అండి.
ఇది శ్వాసనాళాలు వాపు మరియు సంకోచం కారణంగా శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంటది. అంటే సింపుల్ గా చెప్పాలంటే నాకు ఆస్మా వచ్చిన తర్వాత నేను స్టడీ చేయడం మొదలెట్టానండి. అసలు ఎందుకు ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది అంటే గనక, ఇప్పుడు మనందరికీ కూడా చెప్పాలంటే కనుక శ్వాసనాళాలు ఇలా ఉంటాయండి, ఓపెన్ గా ఫ్రీగా తీసుకోవచ్చు, మామూలుగా తీసుకుంటాం. అదే ఆస్మా పేషెంట్ యొక్క శ్వాసనాళం ఎలా ఉంటదంటే ఉబ్బిపోయండి మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట అండి. అంటే గాలి తీసుకోవడానికి వీలు లేనంత ఇదిగా ఉంటది. అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి, దీర్ఘంగా తీసుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేది, ఇది నేను ఒక్కనే కాదు ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం అన్నది. దీనికి మన దాంట్లో చెప్పాలంటే కారణాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, క్లాత్ అంటే డస్ట్ అనేది చాలా కారణాలు ఉన్నాయి, లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అలర్జీస్ ఉంటాయండి, చాలా మందికి స్మెల్ అలర్జీ ఉంటది, డస్ట్ అలర్జీ ఉంటది. డస్ట్ అలర్జీ ఉంది అంటే కనుక స్టార్టింగ్ లోనే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేయకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలాంటి ఎక్కువ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను ఫ్రెండ్స్, అందుకే నేను తెలియజేస్తున్నాను. ఈ డస్ట్ అలర్జీ అవ్వచ్చు, దుమ్ము ధూళి వల్ల అలర్జీలు అవ్వచ్చు, కొంతమందికి స్మెల్ చూస్తేనే అలర్జీ వచ్చేస్తుంటది, అంటే తుమ్ములు వచ్చేస్తుంటాయి, అలాగే ఒక రకమైన ఎలర్జీ అది. అలాగే మనకి ఆ, పెంపుడు జంతువులు ఇంట్లో మనకి పెట్స్ ఉంటాయి, ఆ పెట్స్ యొక్క ఎంట్రుకల వల్ల కూడా అలర్జీస్ వస్తుంటాయండి. దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వంశపారంపర్య సమస్యలు అవ్వచ్చు, అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన జన్యుపరంగా వచ్చిన ప్రాబ్లం అవ్వచ్చు, ఆస్మా అన్నది అలా కూడా అవ్వచ్చు. దాంతో పాటుగా వాతావరణ కాలుష్యం, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూసుకుంటే దుమ్ము ధూళి చాలా ఎక్కువగా ఉందండి బయట. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మనం మాస్క్ పెట్టుకుని వెళ్తే చాలా హ్యాపీ, కానీ ఇప్పుడు మాస్క్ పెట్టుకోరు ఎవరు కూడా. ఎందుకంటే కనుక దుమ్ములోకి వెళ్తారు, వెళ్ళొచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాగే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కనుక ఆయాసం ఉంటదండి, పిల్లి కూతులు ఉంటాయి. దాంతో పాటుగా ఏంటంటే కనుక చెస్ట్ చాలా, అంటే రాత్రిపూట అవ్వచ్చు, ఎర్లీ మార్నింగ్ అవ్వచ్చు, లెగిసిన వెంటనే ఎర్లీ మార్నింగ్ తుమ్ములతో పాటుగా దగ్గు అనేది విపరీతంగా వచ్చేస్తుంది. దగ్గు వచ్చిందంటే కనుక మామూలుగా కాదండి, చెస్ట్ చాలా భారం అయిపోతుంది, భారంగా ఉంటదండి ఈ లక్షణాలు. అయితే మన ఐఎంసీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది, ఆస్మా నుంచి ఎలా బయటకు రావచ్చు అన్న దాని గురించి నేను వాడిన ప్రోడక్ట్స్ గురించి నేను తెలియజేస్తున్నానండి. దాంట్లో ఫస్ట్ ఇది నేను హిమాలయన్ బెర్రీ గురించి చెప్తున్నానండి. హిమాలయన్ బెర్రీ వాడాను, కాఫ్ కేర్ వాడాను. దాంతో పాటు ఏంటంటే శ్రీ తులసి, శ్రీ హెల్దీ, మొరింగా టాబ్లెట్ ఒకటి, దాంతో పాటుగా ఏంటంటే కనుక చవన్ గోల్డ్ వాడాను. దాంతో పాటుగా లంగ్స్ కేర్ ఎప్పుడైతే కొత్తగా లాంచ్ అయిందో ఆ రోజు చాలా, అక్కడి నుంచి చాలా హ్యాపీగా ఉందండి. లంగ్స్ కేర్ గురించి టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి, నేను కూడా తెలియజేస్తానండి. దాంట్లో ఫస్ట్ చెప్పాలంటే కనుక హిమాలయన్ బెర్రీ. హిమాలయన్ బెర్రీ ఆస్మా పేషెంట్ ఒక వరం అని చెప్పొచ్చండి. ఇది ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుందండి. ఇది ఏం చేస్తుందంటే శ్వాసకోశ సమస్యలను తగ్గింపులో బాగా ఉపయోగపడుతుందండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటుందండి. హిమాలయన్ బెర్రీని సీ బక్తన్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇది విటమిన్ ఈ ఉంటుంది, అలాగే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అలాగే శ్వాసనాళాలలో ఎర్రబడిన భాగాలను శాంతింపజేస్తుందండి. ఇది శ్వాస తీసుకోవడంలో సులభతరం చేస్తుందండి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఆస్మా ఎక్కువగా ఎవరికి వస్తుందంటే గనక రోగ నిరోధక శక్తి, అంటే ఇమ్యూన్ లెవెల్ డౌన్ లో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం వచ్చే అవకాశం అయితే ఉందండి. హిమాలయన్ బెర్రీలు ఏముంటాయి సార్ అంటే కనుక విటమిన్ సి ఉంటదని, అలాగే జింక్ ఉంటది. ఇలాంటి పోషకాలన్నీ కూడా రోగ నిరోధక వ్యవస్థను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే హిమాలయన్ బెర్రీలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది శరీరాన్ని టాక్సిన్స్ నుంచి కాపాడతాయండి. దీంట్లో వరాక్ వాల్యూ, అంటే వరాకిల్ వాల్యూ అనేది 1,20,000 వరాక్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుందండి, హైయెస్ట్ వాల్యూ. దీనివల్ల మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ బాగా అభివృద్ధి అవ్వడానికి బాగా డెవలప్ అవుతుందండి. దాంతోపాటు ఏంటంటే దీంట్లో ఆమ్లా కంట, అంటే ఇమ్యూనిటీ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే సి విటమిన్ ఎక్కడ ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూన్ బూస్టర్ అవుతుందండి. ఇది ఆమ్లా కంటే, అంటే ఉసిరిలో కంటే 20 రెట్లు ఎక్కువ సి విటమిన్ అనేది దీంట్లో ఉంటుందండి. ఇది వాడే విధానం ఎలాగంటే కనుక, మనం టిఫిన్ చేసిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ అయినా పర్లేదు, మామూలు వాటర్ అయినా పర్వాలేదు, 20 to 30 ml వేసుకుని తీసుకుంటే చాలు, రోజుకి 1 టైం అండి. చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుందండి. ఇది ఓన్లీ మీరు ఎవరికైనా ప్రిఫర్ చేసేటప్పుడు మీరు తెలియచేయండి, అక్కడ పరిస్థితిని బట్టి ఎండ టైంలో మాత్రం తీసుకోవడానికి అవకాశం చూడండి. ఎందుకంటే సి విటమిన్ ఎక్కువ కాబట్టి ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి ఇది కరెక్ట్ కాదు. ఈవినింగ్ టైంలో తీసుకుంటే మరలా జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆస్మా పేషెంట్కి ఇస్తే కనుక ఆస్మాని పెంచే అవకాశం అయితే ఉంటుందండి. ఇది గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కాఫ్ కేర్ సిరప్. ఆస్మా పేషెంట్లకి ఆయాసంతో పాటు అంటుంటారు, అంటే దగ్గు అన్నది వచ్చేస్తుంటది, కఫం కూడా గడ్డల కింద పడుతూ ఉంటది. వాళ్ళకి ఈ సిరప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది నేను ఎన్ని బాటిల్ వాడానో నాకే తెలియదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాకు 3 రోజుల నుంచి, 3 రోజులు 2 రోజులకి 4 రోజులకి ఇలా అయిపోయేదండి ఈ స్టార్టింగ్ టైంలో. కానీ ఇప్పుడు హ్యాపీగా మీ అందరికీ షేర్ చేస్తున్నాను, అసలు ఆ కాఫ్ కేర్ వాడట్లేదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేది తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాను, ఎందుకంటే ప్రాబ్లం పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగిందండి. నేను అందుకు ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పొడి దగ్గు ఉండే దానికి బాగా పనిచేస్తుంది, బ్రాంక్రైటిస్, ఆస్మా నివారణకు కాఫ్ కేర్ సిరప్ బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా ఉంది, తులసి ఉంది, హరిదా ఉంది. ఇది వాడే విధానం ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా 5 to 10 ml, వయసుని బట్టి మీరు తీసుకోండి, 5 to 10 ml
3 పూట్ల తీసుకోవచ్చండి. తర్వాత మన దాంట్లో ఉన్న హీరో ప్రోడక్ట్ తులసి, శ్రీ తులసి. శ్రీ తులసి ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు ఫ్రెండ్స్. శ్రీ తులసి ఫ్రెండ్స్, శ్రీ తులసి చూసుకుంటే కనుక ఇది మనకి జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులు అన్నిటి మీద పనిచేస్తుంది. ఓకే. ఇది తులసి అన్నది కఫం తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలా మందికి తెలుసు, కఫం అన్న పట్టింది అనుకోండి, దగ్గు అనేది వస్తుంది అనుకోండి, గడ్డల కింద పడుతుంటే కనుక తులసి ఆకులో తేనె వేసి లేదా అల్లం వేసి మనకి నూరేసి పిండుతుంటారు పిల్లలకి. అలాగే మనకి తులసి ఆకులు శ్వాసనాళాల లోపల కఫాన్ని తగ్గించడానికి, ఉబ్బసాన్ని తగ్గించడానికి, అలాగే దగ్గు సమస్య నుంచి ఉపశమనం ఇస్తుందండి. దాంతో పాటుగా ఏంటంటే కనుక ఇది ఆయుర్వేద గుణాలను కలిగి ఉంది. శరీరంలో వాత, కఫం అలాగే కఫ దోషాలు ఉంటాయి. వాత, పిత్త, కఫాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దీంట్లో కఫ దోషాన్ని, వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యం మీద సమగ్రంగా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది శ్రీ తులసి డ్రాప్స్ అనేది మనకి ఎవరికైతే ఆయాస పడుతున్నారో, శ్వాస బ్రీతింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు శ్రీ తులసి డ్రాప్స్ తో పాటుగా ఏంటంటే 2 to 3 డ్రాప్స్ లో మనకి హనీ అనేది వేట్ చేసుకుని తీసుకోగలిగితే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మన దాంట్లో శ్రీ హెల్దీ ఉందండి. శ్రీ హెల్దీ అనేది తెలుసు మనందరికీ. కరుకుమిన్ అనేది దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది శరీర వాపును తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. శ్వాసకోశ సమగ్రతను పాటించాలి అంటే, అలాగే దీంట్లో ఉండే ప్రధాన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కనుక హల్దీ, 4 రకాల పసుపులు, దాంతోపాటు మిర్చి ఉందండి, కేసరి కూడా యాడ్ చేయడం. కేసరి అంటే కుంకుమ పువ్వు. దీంట్లో ఆ దీంట్లో కరుకుమిన్ అనే ముడి పదార్థం ఉంటుందండి. దానికి కేసర్ యాడ్ చేసేటప్పటికి దాని యొక్క పనితనం 2000 రెట్లు పెరుగుతుంది. ఆస్మా పేషెంట్లు ఆయాస పడుతున్న వాళ్ళకి ఇది ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. డోసేజ్ ఎంత సార్ అంటే 1 డ్రాప్ నుంచి 2 డ్రాపులు, దానికి మించి అక్కర్లేదు ఫ్రెండ్స్. రోజుకి 1 డ్రాప్ నుంచి 2 డ్రాప్లు తీసుకుంటే చాలండి. అయితే నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ మొరింగా టాబ్లెట్ ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే కనుక ఆయాసం అనేది నాకు చాలా నైట్ టైం వచ్చేటప్పటికి చాలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేదండి. ఫ్యాన్ కింద పడుకుంటే చాలు నాకు ఇంకా శ్వాస ఆడేది కాదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. ఫ్యాన్ కి దూరంగా ఉండేవాడిని. కానీ నాకు వేడి ఎక్కువ, విపరీతమైన హీట్ బాడీ. అయితే ఎలారా బాబు అనుకునేసరికి మొరింగా టాబ్లెట్ అనేది డైలీ ఒక టాబ్లెట్ చెప్తానండి. మొరింగా అనేది యాంటీ ఆక్సిడెంట్ పెంచుతుందని, హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది, అలాగే వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుందండి, మజిల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది, దాంతోపాటు ఇమ్యూన్ బూస్టర్ గా బాగా పనిచేస్తుందండి. ఎప్పుడైతే ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుందో ఆటోమేటిక్ గా ఆస్మా ఇన్ఫ్లమేటేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో ఉన్న పదార్థాలు ఏంటంటే కనుక మొరింగా ఉంది, ఆల్ఫా ఆల్ఫా అనే ఇంగ్రీడియంట్ ఉంది, దాంతోపాటు బార్లీ అని ఉండడం జరిగింది. ఇది వాడే విధానం ఏంటంటే కనుక నేనైతే కనుక రోజుకు ఒక టాబ్లెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం మీరు సిచ్యువేషన్ బట్టి, అవసరాన్ని బట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. కుదిరితే ఒక టాబ్లెట్, లేదా ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 2 సార్లు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతోపాటు చవన్ గోల్డ్. చవన్ గోల్డ్ అన్నది చాలా బాగా యూజ్ అయిందండి కరోనా టైం నుంచి కూడా ఎక్స్ట్రాడినరీగా. ఎందుకంటే ఇది కూడా ఇమ్యూన్ బూస్టర్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఇమ్యూనిటీ అనేది మన బాడీలో డెవలప్ చేసుకోగలిగితే, రోగనిరోధక శక్తి వ్యవస్థను మన బాడీలో పెంచుకోగలిగితే ఆటోమేటిక్ గా మన ప్రాబ్లం, ఈ ఆస్మా ప్రాబ్లం అనేది చాలా బాగా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుందండి. నేను వాడిని ఇవి. అలాగే శ్వాసకోశ శక్తిని పెంచుతుంది, రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కనుక చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని మాత్రం నేను చెప్తున్నాను. ఆమ్ల, అలోవెరా, అశ్వగంధ ఉన్నదండి. దీంట్లో స్వర్ణ భస్మం కూడా యాడ్ చేయడం జరిగింది. దాని గురించి చవన్ గోల్డ్ అని పేరు వచ్చింది. ఇది జ్యూసీగా ఉంటదండి, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఇది ఉదయం, ఈవినింగ్ 2 సార్లు తీసుకొని ఒక్కొక్క స్పూన్ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే పిల్లలకి ఒలి చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి జలుబు అనేది కంటిన్యూగా ఉంటది పిల్లలకి. చిన్నపిల్లలకు ఉన్నదంటే కనుక జలుబు అవ్వచ్చు, ఎక్కువ కంటిన్యూ క్యారీ చేసేస్తుంటారు నెలల తరబడి. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఎప్పుడైతే చవన్ గోల్డ్ ఒక హాఫ్ స్పూన్ అనేది తినిపించడం ద్వారా వాళ్ళకి ఇమ్యూన్ లెవెల్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, దాంతో పాటుగా ఆ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లంగ్స్ కేర్ సిరప్ ఫ్రెండ్స్, మన దాంట్లో కొత్తగా లాంచ్ అయింది. ఈ లాంచ్ అయిన తర్వాత నా యొక్క హ్యాపీనెస్ మామూలుగా కాదండి. ఎందుకంటే ఎన్ని వాడుతుంటే ఇది ఒకటే పని చేసేస్తుందండి. ఎక్కువగా లంగ్స్ మీదే కదండి. ఆస్మా అనేది ఎక్కడ అటాక్ అవుతుంది అంటే లంగ్స్ మీద. లంగ్స్ ని ప్రొటెక్ట్ చేయగలిగితే చాలండి. ఇది ఏం చేస్తుందంటే కనుక ఆస్మా వంటి శ్వాసకోశ వ్యాధులకు సహజంగా పనిచేస్తుందండి. అలాగే ఇది ఆయుర్వేద మూలికల మిశ్రమం అండి. అలాగే ఇదేంటంటే ములేతి, శ్రీ తులసి, త్రిఫల, హల్దీ, దాల్చిన చెక్క, మంజిష్ట, ద్రాక్ష, ఇలా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇలాంటి పదార్థాలతోటి తయారు చేసిన ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇది. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే కనుక ఆ, మన యొక్క శ్వాసనాళాల వాపును తగ్గిస్తుంది. ఆస్మా కారణంగా వచ్చే వాపును తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎప్పుడైతే వాపు అనేది క్లోజ్ అయిందో ఆటోమేటిక్ గా శ్వాసనాళం అనేది ఓపెన్ అవుతుందండి. దీని ద్వారా ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా ఫ్రీనెస్ వస్తుందండి. అలాగే దగ్గు నుంచి, ఆయాసం నుంచి, పిల్లి కూతలు చాలా కామన్ గా ఉండేది ఏంటంటే కనుక ఆస్మా పేషెంట్లు మనం మాట్లాడుతుంటే కూడా పిల్లి కూతలు అనేది వచ్చేస్తుంటది, తగ్గించడంలో సహాయపడుతుందండి. అలాగే ముక్కులోని ఊపిరితిత్తుల్లోని శ్లాష్మాన్ని కరిగించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. దాంతో పాటుగా శ్వాసకోశ వ్యవస్థను
శక్తినిస్తుంది, ఊపిరితిత్తులకు శక్తినిస్తుంది. టాక్సిన్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాసకోశ నాళాలలో ఇన్ఫెక్షన్, వాపు, తేమ లేక పొడిబారిపోవడం, పొడి దగ్గు నుంచి సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఊపిరితిత్తులు శుభ్రపరిచే లక్షణాలను కూడా కలిగి ఉందండి. ఇది కాఫ్ కేర్ సిరప్ అనేది. ఓకే సార్, ఇవన్నీ వాడిన తర్వాత ఇంకేమన్నా వాడొచ్చా అంటే, ఒకటే ఫ్రెండ్స్, నేను ఇది వాడింది తర్వాత నేను నా టీంకి ఎప్పుడైతే నేను ప్రిఫర్ చేస్తున్నానో వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి ఇంకొన్ని కూడా యాడ్ చేయడం జరిగిందండి. నేను దీంట్లో యాడ్ చేయలేదు, అది సిచ్యువేషన్ బట్టి సందర్భాన్ని బట్టి మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఉన్న దాంట్లో చెప్పాలంటే కనుక సూపర్ హెల్త్ క్యాప్సిల్ యాడ్ అయిన తర్వాత సూపర్ హెల్త్ క్యాప్సిల్ అనేది నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. గోమూత్రం నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. వీట్ గోల్డ్ టాబ్లెట్ కూడా నేను ఇప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈసారి ఈ నివారణకి ఏం చేయాలి, మన యొక్క జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, జీవన శైలిని అంటే కనుక, ఇప్పుడు ఆస్మా వస్తుందంటే కనుక దానికి ఆస్మా ప్రాబ్లం పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, దుమ్ము ధూళి, అలర్జీ పదార్థాలకు దూరంగా ఉండడం. ఇవన్నీ చేస్తూ ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలండి. చాలా మంది డస్ట్ అలర్జీ అనేది ఎందుకు వస్తుందంటే కనుక విపరీతమైన దుమ్ము అనేది పెరిగిపోతుంటుంది. దుమ్ము లేసిందంటే చాలు తుమ్ములు వస్తాయి. తుమ్ములు ప్రాబ్లం పెరిగి కొలిది ఆస్మాలకు అయితే దింపుతుందండి. ఇప్పుడు దీనికి ప్రొటెక్ట్ చేయడానికి ఏంటంటే కనుక ఎప్పుడైనా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనం మాస్క్ పెట్టుకోవడం బెస్ట్. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు ఆస్మా పేషెంట్లు ఎవరన్నా కూడా వాతావరణంతో సంబంధం లేకుండా మాస్క్ పెట్టుకుని వెళ్ళడం ద్వారా మనకి ఆ డస్ట్ అనేది లోపలికి క్యారీ వెళ్లకుండా ఉంటుంది. దాంతో పాటుగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అలాగే శ్వాస వ్యాయామం చేయాలండి. శ్వాస వ్యాయామం అంటే ఏంటంటే కనుక ఆ ఏంటంటే ప్రాణాయామం చేయాలండి. అలాగే మనకి శ్వాసకు అంటే మనకు చేస్తారు కదా ప్రాణాయామం ఇలా పెట్టుకుని, మీరు ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి చాలా వరకు తగ్గుతుందండి. దాంతోపాటుగా ఆహార పదార్థాలు కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే స్ట్రెస్ ని తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రెస్ పెరిగిందంటే అబ్జర్వ్ చేయండి, ఆస్మా పేషెంట్లకి ఆయాసం అనేది పెరిగిపోతుంటది, బ్రీతింగ్ అనేది ప్రాబ్లం వస్తుంది. కొంచెం కోప పడినా, ఎక్కువ కంగారు పడినా, టెన్షన్ వచ్చినా, స్ట్రెస్ పెరిగిందంటే చాలా ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది పెరుగుతుంటది. ఇది చేస్తూ డాక్టర్ గారు ఏదైతే మందులు వాడుతున్నారో, మీరు ఏదైతే మందులు వాడుతున్నారో అది వాడుతూ మన ఐఎంసీ ఉత్పత్తులను వాడండి. ఎందుకంటే ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది ఇమ్యూన్ బూస్టర్స్, ఇవి ఫుడ్ సప్లిమెంటరీ. దీని వల్ల ఏంటంటే మనం మానేసి మాత్రం వాడకూడదండి. ఇది నేను ముఖ్య సూచనగా కూడా ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మంది సార్ ఇవన్నీ వాడితే మరి ఆస్మా టాబ్లెట్స్ వేసుకుంటాం కదా అవి ఎందుకు అని అంటారు. కాదు ఫ్రెండ్స్, మనం వాడింది వాడుతూనే ఇది వాడాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నాం. వాడింది మన బాడీకి అలవాటు అయిపోయింది. అలవాటు అయిన తర్వాత మరలా మనం కొత్తగా వచ్చింది కదా అని దాన్ని పక్కన పెడతామంటే కనుక బాడీ యాక్సెప్ట్ చేయదు ఫ్రెండ్స్. అందువల్ల మీరు వాడేది వాడుతూనే ఇది ఆపకుండా వాడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఆస్మా గురించి అయితే కనుక నేను చాలా మంది అడిగారు, ఆ డౌట్ ని క్లారిఫై చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ రోజు సెషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రోజు సెషన్ అయితే ఎలా ఉందన్నది మీరు అందరూ కూడా ఒకసారి చాట్ రూపంలో తెలియజేయచ్చు. మీకు యూజ్ అవుతుందంటే కనుక కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి ఆస్మా పేషెంట్లకి. ఇప్పుడు తాగిన కూలింగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు చల్లదనం అనేది కావాలి. బత్తాయి జ్యూసులు అవ్వచ్చు, మనకి సోడాలు అవ్వచ్చు, నెక్స్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, కూలింగ్ వాటర్ అవ్వచ్చు, ఇవన్నీ తీసుకునేది ఎప్పుడు వస్తుందంటే కనుక శీతాకాలానికి, వర్షాకాలానికి దీని ఎఫెక్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆస్మా ఎవరికైనా ఉంది అంటే కనుక ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే మందులు వాడతామో ఆటోమేటిక్ గా ఆ ప్రాబ్లం నుంచి అప్పుడు ఆ సీజన్ లో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందువలన మీరు ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళలో, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే కనుక ఈ ప్రొడక్ట్స్ అనేది రెగ్యులర్ గా ప్రిఫర్ చేయండి. ఇంకా మీకు వివరాలు కావాలంటే కనుక మిమ్మల్ని గైడ్ చేస్తున్న పర్సన్ కూడా మీరు కాంటాక్ట్ చేయండి, ఇంకా క్లియర్ గా అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనండి, ఈ రోజు అయితే ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కనుక నేను తీసుకున్న సెషన్ అయితే కనుక మన ఐఎంసి బిజినెస్ లో గ్రోత్ అవ్వాలంటే ఒక టాపిక్ ఉందండి. మన టీం డెవలప్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? టీం గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్ అండి. ఇది టీం గ్రోత్ అవ్వాలంటే మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటంటే కనుక స్పాన్సరింగ్ చేస్తున్నాం. మన టీం కి స్పాన్సరింగ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ కొత్తగా వచ్చాం, ఐదుగురిని టీం సెట్ అయిపోయింది, ఐదుగురు స్పాన్సరింగ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి? టీం ని డెవలప్ చేయాలి. ఇప్పుడు దానితో పాటుగా మనం చేయవలసిన మరీ ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది. ఇది మీ యొక్క సక్సెస్ కి, అంటే మీ యొక్క విజయానికి ఒక బలమైన మెట్టు అవుతుందండి. అదే సెల్ఫ్ స్పాన్సరింగ్. ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా కూడా సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది చెయ్యాలి ఫ్రెండ్స్. ఇది సెల్ఫ్ స్పాన్సరింగ్ ఎప్పుడైతే చేస్తున్నారో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇది విజయానికి రహస్యం ఫ్రెండ్స్. ఇది అందరూ సక్సెస్ అయ్యారంటే, మన టీంలో చాలా మంది లీడర్స్ సక్సెస్ అయ్యారంటే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు
సెల్ఫ్ స్పాన్సరింగ్ చేయబోతే కనుక ఏం జరుగుతుంది అన్న చూద్దాం. సెల్ఫ్ స్పాన్సరింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. సెల్ఫ్ స్పాన్సరింగ్ అన్నది నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కీలక పాత్ర వహిస్తుందండి. ఎందుకంటే మనకి టీం బిల్డ్ అవడానికి, అలాగే కొత్త సభ్యులను మన టీంలో చేర్చుకోవడం ద్వారా మన యొక్క వ్యాపారం అనేది డెవలప్ అవుతుంది. అలాగే మనకి కొత్త కొత్త నాయకత్వ లక్షణాలు అనేది యాడ్ అవుతుంటది. ఎందుకంటే కొత్త మన యొక్క టీం ని ఎంటర్ చేయడం ద్వారా, వాళ్ళకి మనం కొత్త స్పాన్సరింగ్ చేయడం ద్వారా, వాళ్ళకి మనం నేర్పించడం ద్వారా మన యొక్క స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంటది. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే కనుక మన టీం నెట్వర్క్ అనేది బలోపేతం అవుతుంది, అంటే స్ట్రాంగ్ అవుతుందండి. టీం సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత అసలు స్పాన్సరింగ్ అంటే ఏంటి సార్, వ్యక్తిగత స్పాన్సరింగ్ అంటే ఏంటి అంటే గనక ఒక్కసారి నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వ్యక్తిగత స్పాన్సరింగ్ అంటే ఏంటి అంటే గనక మనకి ఏమి లేదండి. మనం ఇప్పుడు కొత్త సభ్యులను ఆహ్వానించడం, వాళ్ళని మన నెట్వర్క్ లోకి కొత్త వ్యక్తులను చేర్చుకునే ప్రక్రియనే వ్యక్తిగత స్పాన్సరింగ్ అంటారు, అంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ అంటారు. ఇది మన బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అందరూ కూడా టీం ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ చాలా మంది సఫర్ అవుతున్నారు. కొత్త లీడ్స్ రావడానికి, కొత్త జనరేషన్, కొత్త టీం ని మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా మంది సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ అవ్వడానికి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక సెల్ఫ్ స్పాన్సరింగ్ లేకండి. దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ అండి. ఇప్పుడు ఇది సెల్ఫ్ స్పాన్సరింగ్ కూడా ఒక వ్యూహాత్మక పద్ధతిలో చేయాలండి. ఏ రకంగా, మనకు ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి, 5 టీమ్స్ ఉన్నాయి. 5 టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, సూపర్, కొత్త లైన్ వేసుకుని 6వ లైన్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు సార్, అలా కాకుండా మనకి 5 లైన్లోనూ కూడా వీక్ గా ఉంది కొంత, అలాంటప్పుడు ఏం చేయొచ్చు, మీ వ్యాపారం డెవలప్ అవ్వాలంటే కనుక 5 లైన్స్ అచీవ్ అయితేనే కదండి మన యొక్క పిన్ అన్నది, ఇప్పుడు చైర్మన్ స్టార్ అనే పిన్ అనేది అప్గ్రేడ్ అవ్వాలంటే 5 లైన్స్ అనేది కావాలి. ఈ 5 లైన్స్ మీద బిజినెస్ అంతా ఉంది. మనకి ఇప్పుడు ఏ లైన్ లో ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ కరెక్ట్ స్ట్రాటజీ ఉపయోగించి కరెక్ట్ గా ప్లానింగ్ చేసుకుని మనం సపోర్ట్ చేసుకోవాలండి మన యొక్క సెల్ఫ్ స్పాన్సరింగ్ ద్వారా. దీని ద్వారా ఏమవుతుందంటే కనుక వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం, ఆ లైన్ నుంచి వచ్చే బీవీ కూడా కరెక్ట్ గా జరిగిపోతుందండి. తర్వాత దీనికి ప్లానింగ్ లేకపోతే మాత్రం మనకి ఎక్స్ట్రానికి వేసుకున్నాం అనుకోండి, బీవీ అయితే జనరేట్ అవుతుంది కానీ ఇన్కమ్ అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకని, మన ప్లానింగ్ ప్రకారం 5 లైన్స్ లోనూ కూడా పిన్ అప్గ్రేడ్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్, చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని కంప్లీట్ చేయడానికి ఈ సెల్ఫ్ స్పాన్సరింగ్ లో కరెక్ట్ ప్లానింగ్ చేసుకుని మనకి ఎక్కడైతే వీక్ అవుతుందో అక్కడ వేసుకుని వెళ్ళొచ్చండి. దీని ద్వారా కొత్త సభ్యులకు మార్గదర్శకత్వం వహించడం ద్వారా మీ యొక్క నాయకత్వ లక్షణాలు అనేది పెంపొందించుకోవచ్చండి. ఇప్పుడు మన కొత్త టీంతో మాట్లాడాలంటే కనుక మనకి మనకి వచ్చినట్టు చెప్పడం కాదు కదా, మనకు వచ్చిన లీడ్ ని బట్టి, మన వచ్చిన పర్సన్స్ ని బట్టి వాళ్ళకి ఎలాంటి క్లారిటీ ఇవ్వాలి, ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలన్న దాని గురించి మనం కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అది మన టీం కి నేర్పించగలుగుతామో, యు ఆర్ ద లీడర్ అని, ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది, అలాగే ఆదాయం కూడా పెరుగుతుందండి. ఇప్పుడు మీ యొక్క టీం సైజ్ అన్నది పెరిగింది అనుకోండి, అంటే మీరు ఆల్రెడీ స్పాన్సరింగ్ చేస్తున్నారు, స్పాన్సరింగ్ చేయడంతో పాటుగా మీరు ఏదైతే చేస్తున్నారో మీ టీం కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నానని, ఒక నెలలో ఒక ఇద్దరిని మీరు స్పాన్సరింగ్ చేశారు, కొత్త స్పాన్సరింగ్, న్యూ సెల్ఫ్ స్పాన్సరింగ్ చేశారు. చేయడం ద్వారా మీ టీం కూడా అబ్జర్వ్ చేస్తుంది, వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకి 5 లైన్లు ఉన్నాయి కదా అని కూర్చోవడం కాదు కదా, వాళ్ళు కూడా సెల్ఫ్ స్పాన్సరింగ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఇద్దరిని స్టార్ట్ చేశారు, ఆ ఇద్దరి చేత కూడా మీరు ఏం చేస్తారు, సేమ్ డూప్లికేషన్ చేస్తారు. ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలంటే డూప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెట్వర్క్ సైజ్ ని పెంచుకోగలిగితే ఇన్కమ్ పెరుగుతుంది. సైజ్ పెరగాలంటే ఏం చేయాలి, టీం పెరగాలంటే ఏం చేయాలి, మనకి కొత్త స్పాన్సరింగ్ చేయాలి. కొత్త స్పాన్సరింగ్ చేస్తూ వాళ్ళిద్దరికి కూడా మీరు చేసిన పనినే చేయించండి. మీరు నెలలో 2 నుంచి 5గురిని ఇంట్రొడ్యూస్ చేయండి. కొత్త సెల్ఫ్ స్పాన్సరింగ్ టీం ఆల్రెడీ ఉన్నది. ఓకే, ఇలా చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఒక ఎగ్జాంపుల్, ఒక ఇద్దరే వచ్చారు అనుకోండి మీకు ఈ నెల, ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, ఈ నెల ఒక ఇద్దరు వచ్చారు, ఆ ఇద్దరు ద్వారా మీరు రేపు నెల ఏమవుతుంది, నలుగురు అవుతారు, నలుగురు 8, 8 16, 16 32, 32 64. సరే, ఇవన్నీ మాకు తెలుస్తారండి, తెలుసు ఫ్రెండ్స్, కానీ ఆచరిస్తే కదండి, ఇంప్లిమెంట్ చేస్తేనే కదండి సక్సెస్ వస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది, మన యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, కంపెనీలో ఉన్న ఫండ్స్ అన్ని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అగైన్ దాంతో పాటుగా ఏంటంటే కనుక మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతుంది, మన యొక్క పిన్ అప్గ్రేడ్ అవుతుంటది. కంపెనీలో ఫండ్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి స్టాండర్డ్ గా ఉంటుంది ఇన్కమ్ కూడాను, అలాగే గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్కమ్ కి ఎక్కడ కూడా డౌన్ అవ్వి పని ఉండదండి. ఈ సెల్ఫ్ స్పాన్సరింగ్ ఉన్నదనుకోండి, మన యొక్క బీవీకి మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి టెన్షన్ పడవలసిన పని కూడా ఉండదు ఫ్రెండ్స్. సెల్ఫ్ స్పాన్సరింగే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టింది ఫ్రెండ్స్ బిజినెస్ లో. చాలా స్పాన్సర్ అంటే నా యొక్క సెల్ఫ్ స్పాన్సరింగ్ అయితే కనుక నేను వారంలో 1 నుంచి 4 ఐడియాలు అయితే పక్కాగా వేస్తానండి, మినిమం ఒక ఐడియా అయితే వేస్తానండి. ప్రతిదీ కూడా నేను నా టీం కూడా నేర్పించేది ఇదేనండి. వీక్లీ ఒక ఐడి, కొత్త ఐడి, కొత్త స్పాన్సరింగ్, మీరు ఎక్కడైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ లైన్ లో సపోర్ట్ చేయాలనుకున్నారో సపోర్ట్ చేయండి. లేదు మీకు 5 లైన్లు లేదు, నాకు 3 లైన్లు ఉన్నాయి, 2 లైన్లు యాక్టివ్ చేసుకోవాలి, ఆ 2 లైన్ల కోసం మీరు సపోర్ట్ చేసి వర్క్ చేయండి.
అలా చేసుకోగలిగితే కనుక టీం అనేది డెవలప్ అవుతుందండి. ఇది కంటిన్యూగా మనం సంవత్సరం 2 సంవత్సరాలు వరుసగా చేసేటప్పటికి ఏమవుతుందంటే కనుక మనకి టీమ్ సైజ్ అనేది చాలా పెద్దదైతే అవుతుందని, ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుంది. దాంతో పాటుగా మన ఫ్యామిలీకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇచ్చిన వాళ్ళం అవుతాం. దీంతో పాటుగా నాయకత్వం మరియు వ్యక్తిగత అభివృద్ధి ఎలా అవుతుంది? నెట్వర్క్ మార్కెటింగ్ లో నాయకత్వం మరియు వ్యక్తిగత అభివృద్ధి చాలా అవసరం ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మన లీడర్షిప్ క్వాలిటీ పెంచుకుంటూ మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతూ ఉండాలి. అవినప్పుడు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళగలం, గ్రోత్ అవ్వగలం. అంతే తప్ప సార్ నేను ఇది ఇప్పుడు ఇదివరకు ఏదో చేసేవాడిని అలాగే నేను ఇప్పుడు కూడా చేస్తానంటే అవదు ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేది పెరుగుతూ ఉండాలి. ఇతరులకు మార్గదర్శకం వహించడం ద్వారా ఏంటంటే కనుక మన టీంకి మనం నేర్పించడానికి, మన టీంకి మనం చెప్పడానికి మన యొక్క క్వాలిటీ అనేది పెంచుకోవాలి. మనం ఎప్పుడైతే నేర్చుకున్న విషయాలు అంటే మార్నింగ్ జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలి. మార్నింగ్ జూమ్ మీటింగ్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడంతో పాటు మన టీంని కూడా ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేయడంతో పాటు ఎవరైతే రాలేదో ఈ రోజు జరిగిన సెషన్ గురించి వాళ్ళు డిస్కషన్ చేశారనుకోండి, మీరు ఇక్కడ నేర్చుకున్నదే అక్కడ మీరు మాట్లాడినప్పుడు, మీరు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అనేది పెరుగుతాయి. దాంతోపాటు ఇన్కమ్ లెవెల్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు టీం నిర్వహణ, మన టీం లీడ్ చేయడం కూడా నేర్చుకోవచ్చండి. ఎప్పుడు స్పాన్సరింగ్ చేసినప్పుడు సార్ నాకు టీం లేదు సార్ అంటే కనుక ఇదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. టీం రావాలి అంటే కనుక మనం ఎన్ని పాయింట్లు నేర్చుకోవాలండి. నేర్చుకున్న తర్వాత మన యొక్క టీం ని క్లారిటీ, టీం ని ఏంటంటే కనుక సమర్థవంతంగా లీడ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా కరెక్ట్ ప్లానింగ్ తోటి వాళ్ళు అచీవ్ అవుతారు, వాళ్ళ యొక్క పిన్ అప్గ్రేడ్ అవుతుంది, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. దాంతోపాటు మనం కూడా డెవలప్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే తెలియచేయాలనుకుంటున్నారో, ఏదైతే కంపెనీ ఇచ్చిన ఆఫర్ ను కన్వే చేయాలనుకుంటున్నారో దానికి క్లారిటీగా మీకు క్లారిటీ ఉండాలి. మీరు క్లారిటీగా అవతల వ్యక్తికి కమ్యూనికేషన్ అనేది ఇవ్వగలగాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకని ఎప్పుడు ఎక్కువసేపు మనం ఒకటే రిపీట్ గా మాట్లాడేటప్పటికి మన యొక్క స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంటది. ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా లేకపోవచ్చు, నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ టైం అలా రిపీట్ చేసేటప్పుడు ఏంటంటే మన యొక్క స్కిల్స్ అనేది డెవలప్ అవడానికి అయితే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఏంటంటే కనుక ఇవన్నిటితో పాటుగా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇప్పుడు చాలా మంది చూడండి, మనకి ఐఎంసీలోకి ఏదో చేసేద్దామని వస్తుంటారు. వచ్చిన తర్వాత కొంత జర్నీ చేసిన తర్వాత సార్ నేను చెప్తే ఎవరు వినట్లేదు సార్, నా టీం నా మాట వినట్లేదు సార్ అని చెప్పేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. మన లీడర్స్ లో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సందర్భమేనండి. కానీ ఇప్పుడు ఇలాగే మనలాగే మన యొక్క లైన్ ఆఫ్ స్పాన్సర్ కూడా వచ్చిన వాళ్ళే కదండి. వాళ్ళందరికీ జరుగుతున్నప్పుడు మనకి జరగట్లేదంటే ఎక్కడో మైనస్ ఉంది. అది ఏంటి, ఎలాంటి లోపం జరుగుతుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఇప్పుడు మీకు నాయకత్వ లక్షణాల్లో లోపం ఉందా చూడండి, నేర్చుకోండి. టీం నిర్వహించడంలో, టీం లీడ్ చేయడంలో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, మీ ఆ లైన్ ఆఫ్ స్పాన్సర్ దగ్గర కూర్చొని నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్ అనేది మీరు కరెక్ట్ గా కన్వే చేయలేకపోతున్నారా, దాని గురించి కూడా మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో కూర్చొని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా ఆత్మవిశ్వాసం లేదనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు విజయానికి స్పాన్సరింగ్ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందండి. చాలా మంది చూడండి ఐఎంసీలోకి వస్తుంటారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఈ రోజు నేను చెప్పేది ఒకటేనండి, మనకి ఎప్పుడైతే మన కొత్త లీడ్స్ ని మనం సెల్ఫ్ స్పాన్సరింగ్ మన టీమ్ లో చేస్తూ ఉన్నామో, మనల్ని అబ్జర్వ్ చేసి మన టీం కూడా సేమ్ చేస్తారు ఫ్రెండ్స్, చేయకుండా ఉండరు. మీరు సెల్ఫ్ స్పాన్సరింగ్ చేయాలంటే ఏం చేయాలి, మన యొక్క ఆపర్చునిటీ గురించి అవతల వ్యక్తికి తెలియచేయాలి. అవతల వ్యక్తికి ఎలా తెలియజేస్తారు, చాలా విషయాలు ఉన్నాయి. స్టోర్ మీటింగ్ ఉంది, హోమ్ మీటింగ్ ద్వారా తెలియజేయచ్చు, కెనోపీ ద్వారా తెలియజేయచ్చు. అలాగే మనకి మార్కెట్ అంటే బిజినెస్ ని మనం గ్రోత్ చేయాలంటే కనుక మనకి కావాల్సింది ఒక పాంప్లెట్. పాంప్లెట్ ని మనకు కొత్తగా మన మార్కెట్ లో మనకి జనాలు హెవీగా రద్దీగా ఉండే ఏరియాలో మనం ఇవ్వడం ద్వారా ఏంటంటే అక్కడి నుంచి కూడా మనకి కొత్త లీడ్స్ అనేది వస్తుంటది. వచ్చిన లీడ్స్ ని ఎక్కడ సపోర్ట్ చేయాలంటే ఎక్కడైతే వీక్ లైన్ ఉందో అక్కడ సపోర్ట్ చేయడమే. ఇప్పుడు దేనంటానో చెప్పాలంటే కనుక పై అన్ని ఉన్నాయి, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, టీమ్ బిల్డింగ్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నది, మీ మీద మీ కాన్ఫిడెంట్ లేదంటే కనుక ఫెయిల్ అవుతుంది. లేదు సార్ మీ మీద చాలా కాన్ఫిడెంట్ ఉంది, ఈ మూడు లేకపోయినా కూడా ఫెయిల్ అవుతుంది. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలంటే ఉండవలసింది ఏంటంటే కనుక అన్ని సమతుల్యంగా ఉండాలండి. దాన్ని నేర్పించడానికే మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ ద్వారా మొత్తం అందరూ లీడర్స్ అందరూ కూడా, ఎక్స్ట్రాడినరీ లీడర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ తెలియజేస్తున్నానని. అలాగే ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది అనుకోండి, ఆ తర్వాత మనకు ఆటోమేటిక్ ఇవన్నీ నాలెడ్జ్ ఉంది, సెల్ఫ్ స్పాన్సరింగ్ ఉంది, టీము ఉన్నారా లేదా అని పని లేదు, పని చేస్తున్నారా లేదా అని పని లేదు, కొత్త లీడ్స్ ని వేసుకుంటూ కొత్త స్పాన్సరింగ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతారు. మీ యొక్క ఇన్కమ్ లెవెల్ ఎక్కడ ఆగదండి. ఇప్పుడున్న కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందంటే కనుక నేను చేయడం ద్వారా నా ప్లానర్కి వచ్చేస్తున్నాను ఆలోచన చాలా మందికి అయితే ఉందండి. ఇది చాలా రాంగ్ ఫ్రెండ్స్. సేమ్ మీలాగే మీ టీం కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది పెట్టుకోండి, ఆటోమేటిక్ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా దూరం అయిపోవచ్చండి. ఇప్పుడు నెట్వర్క్ బలోపేతం చేయడానికి కొన్ని నైపుణ్యాలను పెంచుకోవాలి. ఇందాక మాట్లాడడం మనకి స్కిల్స్ అన్నది పెంచుకోవాలి. దాంట్లో కావాల్సింది ఏంటంటే కనుక
మనకి లీడర్షిప్ క్వాలిటీ పెరగాలి, పెంచుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలని, అలాగే ఫాలోఅప్ స్కిల్స్ పెరగాలి, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ పెరగాలి. దాంతో పాటుగా ప్రెజెంటేషన్ స్కిల్స్, ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. నెట్వర్క్ ఎప్పుడు పెరుగుతుందంటే కనుక టీమ్ అంటే టీమ్ కి మనం బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు మాత్రమే. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే నా గురించి చెప్తున్నానని, నేను రూబీ స్టార్ వరకు నేను డెమోలే చేశాను ఫ్రెండ్స్, ప్లాన్ జోలికి వెళ్ళలేదండి. కానీ అప్పుడు వచ్చిన టీం ఇప్పుడు లేదు ఫ్రెండ్స్. ఏంటండి, రుబీ స్టార్ గా అయినప్పుడు టీము ఇప్పుడు లేదు. ఎందుకని? వాళ్ళ ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ గురించి చెప్పాను. ప్రోడక్ట్ కి చెప్పాలంటే కనుక మన IMC లో ప్రొడక్ట్స్ పర్సంటేజ్ లెవెల్ 3% మాత్రమే యూజ్ అవుతుంది బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే కనుక. మిగిలిన 97%, 95% ఏంటంటే టీం. టీం రావాలంటే కనుక ఇన్కమ్ కనపడాలండి. ఇన్కమ్ కనపడితేనే టీం వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్తున్నాను, అంతే, వేరే రకం కాదు. దీంట్లో మనం చెప్పాలి, మన టీంకి బలోపేతం స్ట్రాంగ్ చేయాలంటే కావాల్సింది ఏంటంటే కనుక మన యొక్క స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. దాంట్లో ఈ స్కిల్స్ ఇప్పుడు దాకా ఉన్నాయి అంటే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు అంటే కనుక ఎలాంటి స్కిల్స్ లో మీరు ఇబ్బంది పడుతున్నారో కూర్చోండి ఫ్రెండ్స్. మనకి యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఫేస్బుక్ లో చాలా స్కిల్స్ గురించి ట్రైనింగ్ సెషన్ జరుగుతున్నాయి, ఫ్రీ సెషన్స్ ఫ్రెండ్స్. అంతా వద్దు సార్, అన్ని ఎందుకు సార్? మనకు మార్నింగ్ జూమ్ లో 6 o'clock జూమ్ ఎవరైతే లాగిన్ అయ్యి 3 months వర్కౌట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి బోల్డ్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దీని ద్వారా ఏంటంటే కనుక పరస్పర మద్దతు ఏర్పడుతుందండి, సపోర్టింగ్ సిస్టమ్ వస్తుంది. ఎందుకంటే మన టీంలోకి కొత్త కొత్త వ్యక్తులు వస్తుంటారు. ఒక్కొక్కరు ఎడ్యుకేషన్ పరంగా హై లెవెల్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, ప్రొఫెషనల్. వాళ్ళు వాళ్ళు మనకి నేర్పించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన టీం కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన యాటిట్యూడ్ ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన స్కిల్ ఉంటుంది. అది అందరూ ఎప్పుడైతే కలిసికట్టుగా జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్, హోమ్ మీటింగ్స్, అలాగే మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ టీం ముందుకెళ్తుందో, అలాగే మీకు ఎదురయ్యే సవాల్ నుంచి కూడా పరిష్కరించడానికి ఒక మార్గం దొరికేస్తుందండి. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెన్నెముకలో నిలుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన అందరం కూడా 6 o'clock జూమ్ లో ఏపీ తెలంగాణ లీడర్స్ అందరూ ఒక కలవడిగా కూర్చున్నాం. అందరం సక్సెస్ అవుతున్నామా లేదని? అందరూ అంటే ఒకళ్ళే చేశారనుకోండి, ఒకటే ఒకటే వెళ్తుందండి. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది, డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ తోటి అలా యొక్క యాటిట్యూడ్, అలా యొక్క అప్రోచింగ్ విధానం అవ్వచ్చు, వాళ్ళ యొక్క స్కిల్స్ అవ్వచ్చు, మన బిజినెస్ ని డెవలప్ చేయడానికి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళను బిజినెస్ లో గ్రోత్ అవ్వడానికి బాగా ప్లస్ అయితే అవుతుందండి. ఇది ఈ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ అనేది దీంట్లో దొరుకుతుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. అలాగే దాంతో పాటు ఏంటంటే కనుక సామూహిక వృద్ధి. అంటే ఇదేం సార్ సామూహిక వృద్ధి అంటారంటే, ఒకళ్ళే డెవలప్ అవ్వడం కాదు ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి ఎదుగుదల అనేది నెట్వర్క్ ను బలోపేతం చేస్తుంది. ప్రతి ఒక్క లీడరు ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అదే పని టీం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తుందో, ఎప్పుడైతే కాపీ కొడుతుందో, ఎప్పుడైతే డూప్లికేషన్ చేస్తుందో, మీరు కొత్త స్పాన్సరింగ్ చేస్తున్నారో మీ టీం కూడా కొత్త స్పాన్సరింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇదే ఫాలో అవుతున్నారు. ఆటోమేటిక్ ఏమవుతుంది? మీ టీం యొక్క సైజు పెరుగుతుంది, వాళ్ళ యొక్క బీవీ పెరుగుతుందండి, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. దాంతో పాటుగా మనం కూడా డెవలప్ అవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది ఒకరికే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు మన టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఎదుగుదలతో పాటుగా నెట్వర్క్ టీం అంటే మన యొక్క ఎదుగుదల కూడా ఉంటుందండి. ఇది అందరూ కలిసి కట్టుగా అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఫ్రెండ్స్. ఇది నేను సెల్ఫ్ స్పాన్సరింగ్ వల్ల. దాంతో పాటుగా ఏంటంటే కనుక సహకార వాతావరణం. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇందాక ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్కిల్ ఉంటుంది. ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా ఒకళ్ళకి ప్లానింగ్ చెప్పడం తెలియకపోతే ఇంకొకరు ప్లానింగ్ చెప్తారు కాబట్టి వాళ్ళ టీంను కూర్చోబెట్టగలిగితే కనుక ఈ ప్లానింగ్ అనేది అయిపోతుంది. ఒకళ్ళు డెమో ఎక్స్ట్రాడినరీ గా చెప్పగలరు, డెమో చేయగలరు. ఇప్పుడు ప్లానింగ్ ఒకళ్ళు ఎక్స్పర్ట్ ఉంటే డెమోలు ఇంకొకరు ఎక్స్పర్ట్ చేయగలరు, ఇంకొకరు మోటివేషన్ చేయగలరు, ఇంకొకరు కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పగలరు. వీళ్ళందరూ ఒక చోట కలిసి వాళ్ళ యొక్క టీమ్స్ అందరినీ కూర్చోబెట్టారు అనుకోండి, ఒక్కొక్కరు స్కిల్ ఒక్కొక్కరు డెవలప్ చేసింది, ఒక్కొక్కరు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారు. ఆటోమేటిక్ గా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇవన్నీ కూడా కలగలిపి వస్తుంది కాబట్టి వాళ్ళకి అక్కడ పని చేయడానికి వీలుగా ఉంటది. దాంతో పాటుగా టీమ్ స్ట్రాంగ్ గా అంటే స్ట్రాంగ్ టీం అనేది యాడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దాంతో పాటుగా నెట్వర్క్ స్పాన్సరింగ్ కి చిట్కాలు ఏంటి? ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదే సారీ, సెల్ఫ్ స్పాన్సరింగ్ చేయడానికి చిట్కాలు ఏంటి? ఇప్పుడు సరి అయిన అభ్యర్థులను ఎంచుకోవాలి ఫ్రెండ్స్, సరి అయిన అభ్యర్థుల్ని గుర్తించాలండి. ఇప్పుడు చెప్పాలంటే కనుక ఎవరెవరిని ఎంచుకోవాలి సార్? మనం స్పాన్సరింగ్ ప్రతి ఒక్కరిని స్పాన్సరింగ్ చేసేలా, ప్రతి ఒక్కరికి ఐడి ఇచ్చేలా, ప్రతి ఒక్కరిని టీంలోకి తీసుకురావాలి. కానీ మీకు లీడర్షిప్ క్వాలిటీ కావాలి అనుకుంటే కనుక కొన్ని సెలెక్షన్ చేయాలండి. ఏంటి అంటే కనుక వాళ్ళకు కొంత ఉత్సాహం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలండి. అలాగే ఫస్ట్ జోష్ ఉండాలండి. అలాగే పని చేయడానికి, కష్టపడి పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. నేర్చుకోవాలనే తపన ఉండాలండి. ఇలాంటి ఆసక్తులు ఉన్న వ్యక్తులు వచ్చారనుకోండి, మీ బిజినెస్ చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది.
ఇప్పుడు అలా కాకుండా మనకు ఐడియా వస్తుంది కదా అని వేసేస్తున్నాం. చాలా మంది వేస్తున్నాం, నేను కూడా చేసిన మిస్టేకే. కానీ వాళ్ళు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు ఫ్రెండ్స్. మీ ఎదుగుదలకి మీరు ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకుంటే కనుక, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇన్కమ్ అనేది ఎర్న్ చేయాలంటే కనుక, లీడర్ గా తయారవ్వాలంటే కనుక కొంత సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను అంటానండి, మనకి టీమ్స్ అనేది వస్తుంటాయి. దాంట్లో రెండు రకాల జనాలు వస్తుంటారు. ఒకళ్ళు కస్టమర్స్, ఇంకొకళ్ళు అసోసియేట్స్. అసోసియేట్ కి ఈ లక్షణాలు అయితే ఉండాలండి. కస్టమర్ కి ఈ లక్షణాలు ఉన్నా లేకుండా పర్లేదు, ప్రతి నెల కొనుక్కుంటూ ఉంటారు, ఇబ్బంది లేదు. పర్చేస్ బీవీ అయితే జనరేట్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. కానీ బిజినెస్ చెయ్యాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఉత్సాహం ఉందా, ఎంకరేజ్మెంట్ అంటే మంచి హుషారు ఉందా, నెక్స్ట్ అలాగే కెనోపీ వేయడానికి రెడీగా ఉన్నారా, హోమ్ మీటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా, జూమ్ మీటింగ్ రావడానికి, స్టోర్ మీటింగ్ రావడానికి, వాళ్ళ టీంని తీసుకురావడానికి, పని చేయడానికి రెడీగా ఉన్నారా. అలాగే ఏదైనా సరే కొత్త విషయం వచ్చినప్పుడు, కొత్త ప్రోడక్ట్ వచ్చింది, దాని గురించి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది, వాళ్ళకి ఈ పనులన్నీ నేర్పించండి ఫ్రెండ్స్. నేర్పించేశారనుకోండి, ఆటోమేటిక్ అలాంటి వ్యక్తుల్ని మన టీంలోకి తీసుకొచ్చారంటే కనుక టీం చాలా బాగా డెవలప్ అవుతుందండి. వచ్చిన తర్వాత చేయవలసింది ఏంటంటే కనుక, మన యొక్క బిజినెస్ లోని ఏదైతే అవకాశం ఉందో, ఏదైతే ప్లానింగ్ ఉందో, ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో వాళ్ళకి క్లియర్ గా తెలియజేయగలిగితే చాలు. మనకి ఆటోమేటిక్ గా వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ తెలుస్తుంది. అలాగే ఈ మంత్ ఆఫర్స్ తెలుస్తాయి, కంపెనీ ప్రొఫైల్ తెలుస్తుంది, కంపెనీ ఎలాంటి లెవెల్స్ అనేది ఇస్తుంది, అలాగే ఇన్కమ్ అనేది ఎలా ఉంది అన్నది క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎప్పుడు కూడా నిరంతర మద్దతు ఇవ్వాలి, సపోర్టింగ్ ఇవ్వాలి. ఎప్పుడు దాకా అంటే కనుక సూపర్ స్టార్ అయ్యే వరకు ఫ్రెండ్స్. సూపర్ స్టార్ అయ్యే వరకు కూడా వాళ్ళకి కొత్త పర్సనే. ఈ రోజు వచ్చేసి నేను ఈ రోజు డెమోలు చేసేస్తాను సార్ అంటే చేయొచ్చు, ఓకే, కాదంటలేదు. మీ అప్లైనర్ అందుబాటులో ఉండి చేయండి, మీ అప్లైనర్ ముందుండి చేయండి, మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకుని చేయండి. ఎప్పుడైతే సార్ నా అప్లైనర్ చాలా దూరంలో ఉన్నారు సార్ అన్నారు అనుకోండి, జూమ్ మీటింగ్ ద్వారా మీరు నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయండి, ఇలా చేశాను సార్ అని చెప్పండి. ఈ సపోర్టింగ్ ఎక్కడ దాకా ఉండాలంటే కానీ సూపర్ స్టార్ అయ్యేంత వరకు ఉండాలి. సూపర్ స్టార్ అవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్పాలంటే కనుక. అలాగే సభ్యులకి ఏంటంటే కనుక శిక్షణ అంటే చెప్తున్నాను కదా ఇప్పుడు, మనకి ఏదైతే జూమ్ మీటింగ్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుందండి. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి డెమో చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెమో ఒక 4-5 డెమోలు అనేది నేర్పించండి ఫ్రెండ్స్. అలాగే ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పాలనుకోండి, వాళ్ళు చెప్పే విధానం చూసి చూడండి, దాంట్లో ఎలాంటి మార్పులు చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా మన సపోర్ట్ అనేది అవసరం ఉండదు ఫ్రెండ్స్. స్టార్టింగ్ మాత్రమే, నేను ఈ మాటని బాగా చెప్తానండి, స్టార్టింగ్ మాత్రమే మన ఎఫెక్ట్ పెట్టాలి. మన ప్రోడక్ట్ ఫస్ట్ టైం మాత్రమే వాళ్ళ ఇంట్లో వెళ్ళడానికి ఎఫెక్ట్ ఎక్కువ పెట్టాలి. అలాగే మన టీంలో వచ్చిన పర్సన్ ని వాళ్ళకి నేర్పించడానికి మాత్రమే ఎఫెక్ట్ పెట్టాలి. నేర్పించిన తర్వాత మన సపోర్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నేర్చుకోవడానికి స్టార్టింగ్ లో చాలా సార్లు మా అప్లైనర్స్ ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఏ రకంగా, నాకు ఒక ఆతృత ఎక్కువ అండి. ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నానంటే కనుక దాని గురించి తెలిసేసుకోవాలి, తెలుసుకుంటే కనుక కుదురుండదు. ఇప్పుడు ఈ రోజు నా అప్లైనర్స్ లైవ్ స్పాన్సర్ ఎవరికి కూడా నేను ఇబ్బంది పెట్టేది లేదు. ఎప్పుడైనా మీటింగ్ టైంలోనూ నాకు తెలియని విషయాలు ఏదన్నా ఉంటే ఎప్పుడన్నా తప్ప అస్తమానం లేదు. కానీ స్టార్టింగ్ లో మాత్రం వాళ్ళు చాలా ఓపిక్ గా చెప్పారండి. ఓపిక్ గా చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే నమ్మకమైన సంబంధాన్ని నిర్మించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫేక్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది. ఆ ఫేక్ రిలేషన్షిప్ వద్దు ఫ్రెండ్స్. మన యొక్క రిలేషన్ అనేది ఎలా ఉండాలంటే కనుక స్ట్రాంగ్ గా ఉండాలండి. ఇప్పుడు ఈ మన బిజినెస్ అనేది దీర్ఘకాలికంగా అంటే స్టాండర్డ్ గా ఛానల్ అంటే మన లైఫ్ లాంగ్ బిజినెస్ అనేది గ్రోత్ అవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు మన బిజినెస్ లో గ్రోత్ అవ్వాలి, మన బిజినెస్ లో స్టాండర్డ్ గా రన్ అవ్వాలంటే కనుక మన మీద మనకి మన టీం కి బిలీవ్నెస్ కావాలి. అలాగే ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు మనల్ని నమ్మాలండి. మనం ఏదైతే చెప్తున్నామో, వాళ్ళకి మంచి చేస్తున్నామో, వాళ్ళ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలండి. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ బీబీ జనరేటెడ్ ప్రాధాన్యం కాదు ఫ్రెండ్స్. వాళ్ళని డెవలప్ చేస్తూ మనం చేసే పని వల్ల వాళ్ళకి ఉపయోగం ఉన్నది అని వాళ్ళకి నమ్మకం కలిగితే చాలు, మనతో జర్నీ లాంగ్ టైం ఉంటుందండి. అలా కాకుండా ఒక్కసారి అపనమ్మకం అనేది వచ్చిందంటే కనుక అది మీరు ఎన్ని సార్లు మంచి చేసినా సరే అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. అందువలన మీ రిలేషన్ అనేది హెల్దీగా పెట్టుకోండి, అలాగే మీ మీద బిలీవ్నెస్ పెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నానండి, మన ఐఎంసీ ఫ్యామిలీలో లైన్ ఆఫ్ స్పాన్సర్ లో చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నానండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళ చుట్టాల ఫ్యామిలీలో ఉన్నారో లేదో తెలియదు, కానీ మన ఫ్యామిలీతో అంత రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. ఐఎంసీ ఫ్యామిలీలో ఏంటంటే కనుక, నేను ఇది ఐఎంసీ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నాకు ఎవరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మంచి ఆత్మలు దొరికారండి, ఆత్మీయులు దొరికారండి. నిజంగా ఏదైనా ఫోన్ చేసి ఏదైనా సలహా కావాలన్నా, లేదంటే ఏమైనా సపోర్ట్ కావాలన్నా, సార్ మేము చేస్తాం సార్ మీరు చేయండి అని ఎంకరేజ్ చేసే వాళ్ళు వస్తున్నారండి. ఎందుకనండి, ఆ బిలీవ్నెస్ అన్నది మనం కలిగించుకోగలిగితే చాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది బయట టీమ్స్ కే కాదు, మన టీమ్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ ఉండాలండి. ఓకే, అయితే చూసుకుంటే గ్రోత్ అవ్వాలంటే కనుక ఏం చేయాలి, వ్యక్తిగత స్పాన్సరింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే కనుక, ఫస్ట్ నేను చెప్తాను ఏంటంటే కనుక, మన యొక్క ఇన్కమ్ లెవెల్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్, ఆదాయం అనేది పెరుగుతుంది. మన టీమ్ సైజ్ పెరగడంతో పాటు బీవీ జనరేట్ అవుతుంది, దాంతో పాటు ఇన్కమ్ కూడా మనకి 2 to 3 times అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, సార్ నాది డబల్ అవ్వాలి సార్ ఇన్కమ్, నేను ఒక 50,000 సంపాదిస్తున్నాను, 1,00,000 రూపాయలు చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ వే, స్పాన్సరింగ్ చేయడమే. స్పాన్సరింగ్ చేయడానికి ఏం చేయాలి?
మీరు ఏదైతే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ అనేది తీసుకోండి. లేదు మీరు బయట మార్కెట్ లో పాంప్లెట్ పంచిపెట్టారు, అక్కడ లీడ్స్ వస్తే దాని లిస్ట్ తీయండి. ఈ లిస్ట్ తీసుకుని వాళ్ళకి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి, స్టోర్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. నేను ప్రతిదీ నేను చేసే పనులు ఇదే ఫ్రెండ్స్, అదే నేను మీకు తెలియజేస్తున్నాను. జూమ్ మీటింగ్, స్టోర్ మీటింగ్, హోమ్ మీటింగ్, ఈ 3 పాయింట్లు ఎవరైతే చేస్తారో ఆటోమేటిక్ గా మీకు లీడ్స్ కి ఎక్కడ కూడా కొదవ ఉండదు ఫ్రెండ్స్. నాకు టీం రావట్లేదు సార్, టీం సైజ్ రావట్లేదు సార్, నేను ఒకటే చెప్తానండి, టీం సైజ్ రావాలంటే కనుక మీరు హోమ్ మీటింగ్ చేస్తే టీం పెరుగుతుంది. స్టోర్ మీటింగ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు లీడర్ గా తయారవుతారు. పెద్ద రస్ ప్రోగ్రామ్ జరుగుతుంటది, మంత్లీ ఒక మీటింగ్ జరుగుతుంటది. పెద్ద మీటింగ్ లో కూర్చోబెట్టగలిగితే ఆ పర్సన్ మీతో స్టాండర్డ్ గా జర్నీ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇక్కడ మన బిజినెస్ లో ఎవరు కూడా స్టార్టింగ్ లోనే లీడర్స్ అన్నది దొరికే ఫ్రెండ్స్. మనం వెతికి అంటే ఏదైనా సరే సాన పెడితేనే కదండి స్థాన పెట్టి కొలది కూడా షైన్ అవుతుంటది. షైన్ అవ్వాలని అయినప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క ఇన్కమ్ లెవెల్ కూడా ట్రిబుల్ 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు అనేది పెరగడానికి అయితే అవకాశం ఉంటుందండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే దీనికి నేర్చుకోవడానికి స్కిల్స్ అనేది కావాలి కంపల్సరీగా, మినిమం 5 స్కిల్స్ అనేది కావాలండి. అది దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, లీడర్షిప్ స్కిల్స్ అవ్వచ్చు, ఫాలోఅప్ స్కిల్స్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫాలోఅప్ స్కిల్స్ గురించి కూడా చాలా డీప్ సబ్జెక్ట్ ఉందండి. ఫాలోఅప్ అనేది ఎన్నాల్లో చేయాలంటే కనుక 24 to 48 hours లో చేయాలండి. ఎవరైనా సరే మన జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తారు, స్టోర్ మీటింగ్ వచ్చిన వాళ్ళని 48 గంటల్లో వాళ్ళని ఫాలో పెట్టి వాళ్ళ డౌట్ ని క్లారిఫై చేసి ప్రోడక్ట్ అనేది ఇచ్చి ఐడియా అనేది క్రియేట్ చేయాలి. చెయ్యకపోతే ఆ పర్సన్ మరలా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనకి ప్రెజెంటేషన్ స్కిల్స్ ప్లాన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా చెబుతారో వాళ్ళకి, కొత్త వాళ్ళకి మీరు చెప్పిందే ప్లాన్ ఫ్రెండ్స్. మీరు అది చెప్పారు, ఇది చెప్పారు, ఎలా చెప్పినా పర్లేదు, చెప్పడం కావాలండి ఇంపార్టెంట్. మీరు అప్లైనర్ ఇన్వైట్ చేశారంటే కనుక మీ అప్లైనర్ బిజినెస్ జరుగుతుంది ఫ్రెండ్స్, నేను ఇది క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే లీడ్ తీసుకున్నారో, మీరు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో, యు ఆర్ ద లీడర్ అవుతారు. మీ టీం మిమ్మల్ని దాటి వెళ్ళరండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ టీం కి హ్యాండిల్ చేయడానికి మీరు చాలా వరకు మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా అయిపోతుందండి. ఓకే, అయితే దాంతో పాటుగా టీం కూడా గ్రోత్ అవుతుందండి. మీ యొక్క టీం సైజ్ కూడా డబల్ అవే అవకాశాలు అయితే ఉందండి. మీరు ఈ రోజే మొదలు పెట్టండి. నేను ఒకటే చెప్తానండి, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏది కూడా స్పీడ్ అన్నది ఉండాలండి, స్లో అన్నది ఉండకూడదు. రేపు చేద్దామన్న మాటే ఉండకూడదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో సెల్ఫ్ స్పాన్సరింగ్ ఈ రోజే చేయండి. ఈ రోజు 5 లైన్లు ఉన్నాయా, ఓకే, వెల్ అండ్ గుడ్. మీకు ఎక్కడైతే వీక్ అవుతుందో అక్కడ వేయండి. లేదు సార్ నాకు 5 లైన్లు యాక్టివ్ గా జరిగిపోతుంది సార్, నాకు క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు అయిపోతున్నాయి అంటే క్వాలిఫైడ్ సూపర్ స్టార్లు అవుతున్నాయి. దానికి తర్వాత ఇంకొక లైన్ యాడ్ చేసుకుని దాన్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ చేయడానికి ప్లాన్ చేశాను. ఇలాగా ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు కొత్త స్పాన్సరింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో మన టీం సైజ్ పెరగడంతో పాటు ఇన్కమ్ లెవెల్స్ పెరగడంతో పాటుగా మనకి మంచి పిన్ అప్గ్రేడ్ అంటే రికగ్నైజేషన్ జరుగుతుంటది, ఫేమ్ వస్తుంటదండి. అలాగే మనకి కంపెనీ కూడా రస్ ప్రోగ్రామ్ లో కూడా మంచి రికగ్నైజేషన్ చేస్తుంది. ఇప్పుడు రస్ ప్రోగ్రామ్లు రాబోతున్నాయి. వచ్చే టైంకి మీ యొక్క పిన్ అప్గ్రేడ్ అయింది అనుకోండి, ఆ రస్ ప్రోగ్రామ్ మీ టీం అందరినీ కూర్చోబెట్టగలిగితే చాలు, ఆటోమేటిక్ గా మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఎప్పుడు కూడా మన టీం కి మనం ఇన్స్పిరేషన్ అయితే ఇవ్వాలండి. అలాగే మన టీంకే కాదు బయట టీమ్స్ కూడా, ఎవరు బాబు ఇలా చేస్తున్నారు ఏంట్రా బాబు అన్న విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలా ఉన్నప్పుడు మీ యొక్క గ్రోత్ చాలా చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ముగింపుకి వచ్చేస్తామండి. లాస్ట్ స్లైడ్ ఇంకా జస్ట్ 3 to 5 minutes అని విజయానికి మార్గాలు ఏంటనే చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు చెప్పాలంటే కనుక వ్యక్తిగత స్పాన్సరింగ్ వల్ల మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో విజయానికి కీలక పాత్ర వహిస్తుందండి. ఇది నిరంతరం అభ్యాసం ద్వారా, నిరంతరం మనం నేర్చుకోవడం ద్వారా, మన యొక్క స్కిల్స్ అన్నది డెవలప్ చేసుకోవడం ద్వారా గొప్ప ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది నెలల తరబడి, సంవత్సరాల తరబడి మనకి జూమ్ మీటింగ్ లో ఉంటున్నారు, వస్తున్నారు. నేను ఎవరిని కూడా వేరే రకంగా తీసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఒక యాక్టివ్ గానే తీసుకోండి, అంటే పాజిటివ్ గానే తీసుకోండి, నెగిటివ్ గా తీసుకోవద్దు. వస్తున్న వాళ్ళు ప్రొడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పడానికి చాలా వరకు వెనకబడి వేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే సార్ నేను చెప్తాను సార్ అని ముందుకు రాగాలి, ఒక 10 ప్రొడక్ట్స్ గురించి టపటపటని చెప్పే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ పర్సన్ కూడా అబ్బా మా పర్సన్ ఏంటి, మా ప్లాన్ ఎంత బాగా చెప్తున్నాడని ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు అయితే ఉందండి. ఎప్పుడు కూడా అలా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇది స్థిరమైన, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది అవసరం. మనం చేసే పని స్పాన్సరింగ్ అనేది రెగ్యులర్ చేయాలండి. ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి వారము ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే కనుక ఒక రోజు చేసేసి, ఒక వారం చేసేసి, ఒక నెల చేసేసి కూర్చున్నాం అనుకోండి, అవదు ఫ్రెండ్స్. మీరు ఏదైతే రెగ్యులర్ గా కన్సిస్టెన్సీ చేస్తున్నారో అదే మీ విజయానికి, అలాగే లాంగ్ టర్మ్ వృద్ధికి అంటే డెవలప్ అవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇది స్థిరత్వం అన్నది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక నైపుణ్యాలు అభివృద్ధి అవుతాయి, మీకు స్కిల్స్ అనేది డెవలప్ అవుతుందండి.
నిరంతర అభ్యాసం ద్వారా ఏంటంటే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ నేర్చుకోవచ్చు. నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో లీడర్స్ చెప్పే ప్రతి పాయింట్ లోను కూడా ఒక కొత్త కొత్త విషయం నేర్చుకుంటున్నానండి. చాలా విషయాలు నేను జూమ్ లోనే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. లైవ్ మీటింగ్ కన్నా నాకు జూమ్ మీటింగ్ చాలా బాగా ఉపయోగపడిందండి. నేను కరోనా టైంలో స్టార్ట్ చేస్తానండి ఈ బిజినెస్. నాకు రెండో సోర్స్ కోసం, రెండో ఆదాయం కోసం నేను స్టార్ట్ చేయడం జరిగింది. చెప్పాలంటే కనుక నేను చేసే బిజినెస్ షట్ డౌన్ అవడం తోటి వ్యాపారం స్టార్ట్ చేశాను. అదే బిజినెస్ ఐఎంసీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను ఆరోగ్యం వచ్చింది, ఆరోగ్యంతో పాటు ఆదాయం ఉందన్నారు. ఆదాయం ఉందన్నప్పుడు చేయొచ్చా లేదా అంటే ఇంట్లో కూర్చునే చేయొచ్చు అని ఎలా చెయ్యాలి ఏంటంటే జూమ్ లో ప్రతిరోజు సెషన్ అయితే అటెండ్ అవ్వడం జరిగిందండి. ప్రతిరోజు ఇది ఎప్పుడైతే ప్రతి పాయింట్ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగిందండి. ప్రతిదీ కూడా ఎవరైతే లీడర్స్ చెప్తారో నా డైరీలు, చాలా డైరీలు అయితే క్లోజ్ అయిపోయి ఫుల్ అయిపోయినాయి. ఇలా ఎప్పుడైతే ప్రతి విషయం ఈ రోజు పలానా డేట్ నోట్ చేసుకోవడం, టాపిక్ ఏంటి ఆ టాపిక్ నోట్ చేసుకోవడం, అక్కడ ఎవరైతే స్పీకర్ ఉన్నారో హోస్ట్ ఉన్నారో ఆ పేరు నోట్ చేసుకోవడం, ఆ పాయింట్స్ నోట్ చేసుకునేసరికి తర్వాత ఎప్పుడైనా సరే రిఫర్ చేసేటప్పటికి ఆ పాయింట్స్ చాలా బాగా యూజ్ అయినాయి నా బిజినెస్ కి. ఇది రెగ్యులర్ గా చేసేటప్పటికి నా యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. అలాగే మీరు కూడా మీ యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే గనక బిజినెస్ గ్రోత్ అవుతుందని. కొత్త స్పాన్సరింగ్ అంటే మన యొక్క సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది రెగ్యులర్ అయితే చేయండి. అలాగే కన్సిస్టెన్సీ చేయండి. మీరు చేసే వర్క్ తో పాటుగా మీ టీం ని కూడా ఇంప్లిమెంట్ అంటే డూప్లికేషన్ చేయడానికి అయితే అవకాశం ఇవ్వండి. ఎప్పుడైతే మీ టీం డెవలప్ అవుతుందో, మీ టీం గ్రోత్ అవుతుందో, మీ టీం డూప్లికేషన్ చేస్తుందో ఆటోమేటిక్ గా మీ యొక్క నెట్వర్క్ అనేది చాలా బాగా పెరుగుతున్నారు. ఎప్పుడైతే నెట్వర్క్ పెరిగిందో నెట్ వర్త్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది విజయానికి పునాది ఫ్రెండ్స్. సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సార్ నాకు టీం సైజ్ లేదు, టీం పెరగట్లేదు, టీమ్ లోకి రావట్లేదు, నేను చెబితే వినట్లేదు. ఏమీ లేదని పర్వాలేదు. ఒకే ఒక మార్గం ఉంది, అదే సెల్ఫ్ స్పాన్సరింగ్. ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఈ రోజే మొదలు పెట్టండి, ఈ రోజే ఆరంభించండి, విజయం మీదే ఫ్రెండ్స్. నేను దాంట్లో రాసి ఇచ్చేస్తాను. సెల్ఫ్ స్పాన్సరింగ్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు చూస్తున్న మన లైన్ ఆఫ్ స్పాన్సర్ లో చాలా మంది లీడర్స్ నిలబడి ఉన్నారు అంటే గనక వచ్చిన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని అనుకోవద్దండి. వాళ్ళు కొత్త వాళ్ళని ఇప్పుడు కూడా ప్రతి నెల ప్రతి వారం ఎక్కడైతే జర్నీలో కొత్త లీడ్స్ వస్తున్నాయో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన అఖ్తర్ సార్ చూడండి, అఖ్తర్ సార్ అయితే టీం చూడండి ఇండియా లెవెల్లో ఉంది. దాంతోపాటు మలేషియాలో ఇంకా ఫారిన్ లో కూడా, బయట కూడా ఫిలిపీన్స్ అన్నారు, ఇక్కడ చాలా ఏరియాలో టీమ్స్ అయితే రావడం జరిగిందండి. ఎలా వచ్చిందండి? ఆయన ఫ్లైట్ జర్నీలో వెళ్ళేటప్పుడు విజిటింగ్ కార్డ్, అంతే కదండి. జర్నీలో వెళ్తున్నప్పుడు అంతా కూడా మీరు విజిటింగ్ కార్డ్ ఎవరైతే క్యారీ చేస్తారో మీకు లీడ్ జనరేషన్ చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మీ చేతిలో పాంప్లెట్ ఎప్పుడైతే ఉందో మీరు ప్రోడక్ట్ గురించి అవతల వ్యక్తికి అవగాహన ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్తారో అది మీ యొక్క బిజినెస్ ని గ్రోత్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజు అయితే కనుక సెల్ఫ్ స్పాన్సరింగ్ అనే టాపిక్ ని తీసుకున్నాను. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించిందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకి చూసుకుంటే కనుక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ 1 మంత్ క్లోజ్ అయింది. ఇప్పుడు లీడ్స్ జనరేషన్ లో మనం చూసుకుంటే కనుక నేను ఈగల్ ఫండ్ అనేది 47,000 ఫండ్ రావడం జరిగిందండి. నాకు నిజంగా షాక్ అండి. కొత్త లీడ్స్ మనకి జనరేట్ చేసుకుంటూ కొత్త టీం ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, కంపెనీలో చాలా ఫండ్స్ ఉన్నాయి, ఫండ్స్ ఇస్తున్నాయి, మనం తీసుకుంటున్నామా లేదా అంటే లేదు. అది జరగాలంటే మన సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది రెగ్యులర్ గా జరగాలండి. మన టీం తోటి మనం చేయించగలగాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. అది నెట్వర్క్ మార్కెటింగ్ లో గ్రోత్ అవ్వాలంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్రోత్ అవ్వాలంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మన అప్లైనర్స్ ఏదైతే చేస్తున్నారో అది డూప్లికేషన్ చేసేస్తే సరిపోతుందండి. సింపుల్ వే అండి, దీనికి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. మన లైన్ ఆఫ్ స్పాన్సర్ ఏదైతే చెప్తున్నారో, మార్నింగ్ జూమ్ లో ఏదైతే నేర్చుకుంటున్నారో అది మినిమం లో మినిమం ఒకళ్ళు ఇద్దరు చేతని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే అంటే మీరు ఒక ఇద్దరితో అన్నా సరే మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ మీ టీమ్ లో ఉన్న లైఫ్ లైన్ మెంబర్స్ తోటి చెప్పడానికి అవకాశం తీసుకోండి. అలాగే మీరు వాళ్ళందరూ వచ్చారనుకోండి, అలా రోజు మన టీం సైజ్ అన్నది మనతో పాటుగా మన టీం కూడా రావడం మొదలవుతుంది జూమ్ లోకి ఏదైతే ఎప్పుడైతే వస్తారో మీతో పాటుగా మీ టీం కూడా ఇదే విషయాలు నేర్చుకుంటుంటారు. నేర్చుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా గ్రోత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తున్నానండి, టీమ్ సైజ్ పెరగాలంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్ గా పీవీ జనరేట్ అవ్వాలంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇంపార్టెంట్. ఇన్కమ్ జనరేట్ అవ్వాలంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇంపార్టెంట్. అలాగే మీ యొక్క పిన్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఖచ్చితంగా చెప్తున్నాను సెల్ఫ్ స్పాన్సరింగ్ ఇంపార్టెంట్ అండి. అలాగే సెల్ఫ్ స్పాన్సరింగ్ చేయకుండా నేను టీమ్ నే డెవలప్ చేస్తానంటే కనుక ఏదో ఒక టైంలో ఆగిపోయే అవకాశాలు ఉన్నాయండి. సెల్ఫ్ స్పాన్సరింగ్ చేస్తున్నాం అనుకోండి, టీం ఆగిపోతుందన్న భయం లేదు ఫ్రెండ్స్. అరే వాళ్ళ చేయట్లేదు వీళ్ళ చేయట్లేదు అన్న భయం అనేది అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది లీడ్స్ చూడండి, చాలా మంది టీమ్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. అవినా మనం సక్సెస్ అవ్వాలి అంటే కనుక సెల్ఫ్ స్పాన్సరింగ్ తోటి నిలబెట్టేస్తుందండి. అప్పుడే ఎప్పుడు వస్తుందంటే ఈ సెల్ఫ్ స్పాన్సరింగ్ ఎవరైతే క్లారిటీగా క్లియర్ గా కన్సిస్టెన్సీగా చేస్తున్నారో బిలీవ్నెస్ మీ మీద మీకు బిలీవ్నెస్ వస్తుంది. అలాగే కంపెనీ మీద బిలీవ్నెస్ ఉంది కాబట్టి మీరు స్టాండర్డ్ గా ఉన్నారు. మీరు ఆటోమేటిక్ గా గ్రోత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఫ్రెండ్స్. ఈ టాపిక్ ఎలా ఉందన్నది మీరు షేర్ చేయొచ్చు. అలాగే ఇంకా నేను టైం కూడా టైం టు టైం క్లోజ్ చేస్తాను అనుకుంటున్నాను. అందరు కూడా 7 క్లోజ్ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఆస్మా గురించి ఒకటి, అలాగే సెల్ఫ్ స్పాన్సరింగ్ గురించి అయితే కనుక నేను తెలియజేశాను. దీంట్లో ఇంకా ఏమన్నా మీకు నేను చెప్పిన విషయాల్లో ఏమైనా క్లారిటీ కావాలంటే కనుక మిమ్మల్ని గైడ్ చేస్తున్న పర్సన్ అయితే కనుక కాంటాక్ట్ చేయండి. ఇంకా క్లారిటీగా మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ చెప్పగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సాంబశివ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది నా లైన్ స్పాన్సర్ మహబూబ్ ఖాన్ గారు, విశ్వనాథ్ గారు అండ్ ఎంఎస్ఆర్ గారు, అలాగే విఆర్కే సార్, అలాగే అఖ్తర్ సార్, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే అఖ్తర్ సార్ స్టార్ట్ చేసిన ఈ మార్నింగ్ జూమ్ మీటింగ్ ద్వారా చాలా మంది లీడర్స్ తయారవుతున్నారు, చాలా మంది రాబోతున్నారు కూడా. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అయితే రాబోతున్నారని. ఇలాంటి సెషన్స్ చాలా వరకు ఇంకా ఎక్స్ట్రాడినరీగా మన లీడర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. దానికి స్టార్ట్ చేసినటువంటి అఖ్తర్ సార్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ మీ దుర్గా కిషోర్. థ్యాంక్ యూ సార్. రియల్ గా అంటే ఆస్తమా గురించి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఆస్తమా పరంగా మీరు ఎలా ఎలా ప్రోడక్ట్ వాడాలి, ఏ విధమైనటువంటి ప్రోడక్ట్ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది మీ యొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ మన ఐఎంసీలో ఉన్నదన్నది చెప్పడం జరిగింది. అలాగే స్పాన్సరింగ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా ముఖ్యం. రియల్ గా లాస్ట్ డే 2 డేస్ బ్యాక్ కూడా సార్ చెప్పిన తర్వాత మరియు మీరు ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇవ్వడం ద్వారా చాలా మంచిగా ప్రతి ఒక్కరికి స్పాన్సరింగ్ యొక్క మెసేజ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. చూశారు కదా, ఇలాంటి సెషన్స్ మనం రెగ్యులర్ గా అటెండ్ అవుతుంటే మనం ఏ రోజు ఏ టాపిక్ నేర్చుకుంటామో తెలీదు. సో అందుకోసం మన దుర్గా కిషోర్ సార్కి ఒక్కసారి అట్లీ మనం థ్యాంక్ యూ తెలియజేసుకుందాం. ఒకసారి చాట్ బాక్స్ లో ఆల్రెడీ ఇక్కడ అటెండ్ అయినటువంటి 300 మెంబర్స్ కి 100 మెంబర్స్ అబో ఆల్రెడీ టైప్ చేశారు. ఇక మిగతా వాళ్ళు కూడా పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మనకు నెక్స్ట్ అప్డేట్స్ మంచిగా అందజేయడానికి కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి సెషన్స్ మనతో పాటు ఐదుగురు అన్న ఫార్ములాతో అటెండ్ అవుతూ మీతో పాటు ఐదుగురిని కొత్త వాళ్ళని అటెండ్ చేయించండి. దానివల్ల మన టీం కానీ స్పాన్సరింగ్ ఇన్కమ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. న్యూగా కంపెనీ వచ్చినటువంటి ఆఫర్స్ యూజ్ చేసుకొని ఈ మంత్ మంచి టైటిల్స్ మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అలాగే మన సీనియర్స్ అందరి సపోర్ట్ తోటి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ని మనం ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం. అలాగే నిన్న ఎవరైనా యాక్టివిటీస్ చేసినట్లయితే ఒకసారి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నిన్న ఎవరైతే యాక్టివిటీ చేశారో ఒకసారి చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. కిరణ్ కుమార్ గారు అపార్ట్మెంట్ లో ప్రమోట్ చేశారు. సూపర్ హెల్ప్. ఓకే, నిన్న మీరు ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మనం చేసే యాక్టివిటీ ద్వారా మన టీమ్ లో కూడా మంచిగా కంప్లీట్ అవుతుంది. అప్పారావు గారు 4 డెమోస్ చేశారు లాస్ట్ డే.